అమెరికా ప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రకటన చేసింది. మొన్ననే $3 ట్రిలియన్ కొత్తగా అప్పు తీసుకోవడానికి రెడీ అయింది. అదే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి. మరో పక్కన బడ్జెట్‌లో మాత్రం అంట గతంతో పోల్చుకుంటే సర్ప్లస్ బడ్జెట్ అంట. ఇప్పటిదాకా లోటు బడ్జెట్ ఇప్పుడు సర్ప్లస్ బడ్జెట్‌లోకి వచ్చామని. అంటే ఈ అప్పు తీసుకున్న సొమ్ముని ఆదాయం కింద చూపెడుతున్నట్టుంది. తాజాగా చూస్తే జూన్ 2021న $174.1 బిలియన్ డెఫిసిట్ ఉంది. 22లో $88.81 బిలియన్ డెఫిసిట్ ఉంది. 23 నాటికి వచ్చేటప్పటికి $227 బిలియన్ డెఫిసిట్ ఉంది. 2024 జూన్ నాటికి $71.5 బిలియన్ డెఫిసిట్ ఉంది. ఇప్పుడు $26 బిలియన్ సర్ప్లస్ మిగులు బడ్జెట్ ఉంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తోంది. తద్వారా అందులో డెరిక్ ఎవాన్స్ లాంటి వాళ్ళే చెప్తున్నారు. ఏంటి ఈ కథ, 9 ఏళ్ల తర్వాత మారిపోయింది, మేము మార్చేసామంటున్నారు. ఎక్స్పర్ట్లు చెప్పాలి దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటన్నది.